టీవీ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. కనగనపల్లి మండలం తుమ్ముచెర్ల గ్రామం దళిత మహిళ ఆత్మహత్య యత్నం. పైనేరు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. బల్లారి చౌరస్తా డ్రైనేజీకి సంబంధించి గత 4 రోజుల కిందట చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభం. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో హాజరైన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, తహసీల్దార్ రవికుమారి కృష్ణుడు, సిడిపిఓ లీలావతి. కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాల వల్ల కలిగే రక్తహీనత, మాతా శిశు మరణాల తదితర అనారోగ్య సమస్యలను నివారించి ఆరోగ్యవంతమైన భావి పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాలింతలకు జీవామృతం మరియు పోషక విలువలు కలిగిన ఆహారం సంబంధించిన ప్యాకెట్లను ఎమ్మెల్యే శిల్పా కిషోర్ రెడ్డి, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మహిళలకు అందజేశారు. చూడాలి. ఒక్కసారి గమనించినట్లయితే మన తల్లి ఎలా ఉన్నారు అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గర్భవతులుగా ఉన్న స్త్రీలలో 52.9% అంటే దాదాపుగా 53% మందికి గర్భవతులుగా ఉన్న తల్లిలో 9% అంటే తక్కువ వయసులో పుట్టిన 5 ఏళ్ల వయసు వరకు తక్కువ వయసులో కూడా దాదాపుగా 92%. బరువుకి తక్కువ వయసుకి 4% అంటే దాదాపు 92%. ఈ అందరికీ చూస్తే అనుమతిస్తూ ఉంటే ఇంట్లో తినడానికి సరైన ఆహారమే కుటుంబంలో లేనట్లయితే పిల్లలు బయటకు వెళ్ళిన వారి చదువుల మీద, వారి మేధస్సు మీద, వారి దేహం మీద కూడా దాని దుష్ప్రభావం బలహీనులుగా ఉండడానికి, వారి పిల్లలకు కూడా ఆ తర్వాత అదే పరిస్థితి రావడానికి కూడా కారణం పేదరికం, దానివల్ల వచ్చే ఆహార లోపం కూడా. ఇవన్నీ కూడా ప్రతి మెంబర్స్ ప్రతి డేటాలో కూడా మనకు అందరినీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా శానిటైజర్ ఉంది సత్మా
different time, ma'am. General time, we will have elaborative exhibition actually. Now we restricted, ma'am. అదే అందుకనే కిట్ అది రండి కిట్ ఇవ్వండి మేడం ఒకటేమో సార్ మేడం మేడం సత్తారు మేడం పట్టుకే తీసుకో పాపం పక్కన పాపం పక్కది అంటామా అమ్మ తీసుకోండి తీసుకురా తర్వాత ఇచ్చేసి శబానా Mas asal sana. all on the road, it's all on the road, and inside MRO. Right over. दाल 1 kg, दाल 10 25 eggs. That is now poha. Poha 1 kg poha, 1 kg jowar, 1 kg ragi, 4 kg jaggery, 4 kg chickpea, groundnut chickpea, 4 kg rice. This is now along with this. This one is చాలు పొద్దున కావాలంటే నా ఎమ్మెల్యే గారిని మరియు సబ్ కలెక్టర్ మేడం గారిని బొకేలతో సత్కరించవలసిందిగా చిన్నారని కోరుతున్నాను. ఇంకోటి తీసుకురా. కొంచెం కొంచెం జరపట్ల కొంచెం అనవసరంగా అధికారులు ఉంటారు మన టార్గెట్ అనవసరం వాళ్ళని బయట పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు నాకు ఏం తిన్నట్టు నాకు ఆల్రెడీ చూపించిన కూడా కొన్ని ఉన్నాయి కొన్ని హాస్పిటల్ అది నిజంగా చెప్పుకోండి ఆయన పండించి నాకు ఆయన ఈ విధంగా మన అధికారులకి వచ్చినప్పుడు కరెక్ట్ కాదు
అలా పైన చూస్తే కరెక్ట్ కాదు అధికారులు చెప్పడం కరెక్ట్ సార్ మళ్ళీ అధికారులు మళ్ళీ ఈ సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళే వాట్సాప్ పెట్టి వాళ్ళే ఎక్కువ వ్యక్తులు పెడతారు ఏమంటే నేను ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని సస్పెండ్ చేస్తారని ఒక సాగుతో తొందరగా వైరల్ చేస్తారు కరెక్ట్ కాదు అదే ఇబ్బంది దూరం దూరం ఉండండి దూరంగా అలాగే సబ్ కలెక్టర్ మేడం దగ్గరుండి చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఎస్పెషలీ నాడు నేడు ప్రోగ్రామ్ ఆల్రెడీ మనందరం కూడా వినింటాం. నాడు నేడు స్కూళ్ళని ఫోటోలు కూడా కొంతమంది చూసింటారు. గతంలో స్కూల్ ఎలా ఉండేవి, భవిష్యత్తులో ఇప్పుడు స్కూల్ ఎలా తయారు చేస్తున్నామని. హాస్పిటల్లకు కూడా నాడు నేడు వర్తింపజేశారు. హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ఆరోగ్యం, తర్వాత విద్య, ఈ రెండు మీద అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆ నాడు నేడు ప్రోగ్రామ్ని అంగన్వాడీ స్కూళ్ళకు కూడా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. రానున్న రోజుల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి ప్రదేశంలోన మన పిల్లలు ఆడుకుంటున్నారు, ఇటువంటి ప్రదేశంలోని ఇంత ఇరుకు గదుల్లోన ఉన్నది మన పిల్లలు అని చెప్పేసి. ఫర్నిచర్ ఉండదు, కుర్చీలు ఉండవు, తర్వాత అక్కడే వండి అక్కడే వాళ్ళు భోజనం చేస్తూ కొంచెం అసౌకర్యంగా ఉండే పరిస్థితులు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మారాలి. దీన్ని సమూహన మొత్తం రూపురేఖలు మార్చే విధంగా నాడు నేడు కిందకి అంగన్వాడీ స్కూళ్ళను కూడా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఒక పక్క ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలకి ఇప్పుడైతే రాలేని పరిస్థితి, బట్ అంగన్వాడీ కేంద్రాలు మళ్ళీ తెరిచినప్పుడు మీరు అక్కడికి వచ్చేసినప్పటికీ మీరు ఈ ఒక చేంజ్ని కూడా చూస్తారని చెప్పేసి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రాలను కూడా మేము కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాం, రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. ఎక్కడైనా ఏదైనా చిన్న తేడాలు ఉన్నా సరే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకొని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాకే చెప్పారు కమిషనర్ గారు న్యూట్రీ గార్డెన్స్ అని చెప్పేసి. న్యూట్రీ గార్డెన్స్ అంటే అక్కడే పెంచుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన అందరం తెలుసు, మార్కెట్లోకి వెళ్ళేసి కూరగాయలు కొంటే దాని మీద ఎన్ని ఎరువులు చల్లుతున్నారో, ఎంత ఏమంటారు ఇవన్నీ ఎక్కువైపోయేసి వాళ్ళకి మనకి తీసుకోవడానికి కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తున్నారు. చాలా చోట్ల ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలో ఈ కూరగాయలు పెంచుకోవడం కానివ్వండి, ఆకుకూరలు పెంచుకోవడం కానీ, మన ఇంటి అవసరాల కోసం ఆ నలుగురు కోసమే టమాటోలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఇవన్నీ పెంచుకుంటున్నారు. సో అదేవిధంగా మనం ఏం చెప్తున్నాం, అంగన్వాడీ స్కూళ్ళలో కూడా కొంచెం చిన్న ప్రదేశం ఉన్నా సరే, ఈ మధ్య మనకి అపార్ట్మెంట్లలో కూడా ఇంటి పైన లేకపోతే బాల్కనీల్లో కూడా పెంచుకోవచ్చు. చిన్న చిన్న ప్లేస్ ఉన్నా సరే మనం ఇది చేయొచ్చు. కాబట్టి అంగన్వాడీ స్కూల్లో ఖచ్చితంగా న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు దిశగా కృషి చేయడమే కాకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అక్కడ ఆ న్యూట్రీ గార్డెన్స్ నుంచే వీళ్ళకి కావాల్సిన ఆకుకూరలు కానివ్వండి, వీళ్ళకి కావాల్సిన కూరగాయలు దాని నుంచే ఇచ్చే విధంగా మీరు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ICDS డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుకుంటున్నాను. సో ఎందుకంటే అప్పుడు మన చేతుల్లో ఉంటుంది, ఎన్ని ఎరువులు వేసామా, దీంట్లో మందు ఎక్కువ చల్లినామా లేదా అనేది మనకు స్పష్టంగా తెలుసు. సో మన ఆరోగ్యానికి ఎంత మంచిదో కాదనేది కూడా తెలిసిపోతుంది. సో తోటి మంచి డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకొని వారికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండేటట్టుగా ఫుడ్ని మెనూని డిజైన్ చేసి ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రాల్లో అయితే రోజు మార్చి రోజు మెనూని కూడా తయారు చేయడం జరిగింది. అలాగే ఇంట్లో ఉంటున్నారు, ఈ కరోనా కాలంలో వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలకు రాలేరు కాబట్టి వారికి కిట్స్ రూపంలో కూడా తయారు చేసి వారి ఇంటికే పంపించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి చిన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, అలాగే అంగన్వాడీ కేంద్రాలని కూడా నాడు నేడులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలని కూడా మారుస్తాం. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ లేకపోతే ఇవన్నీ నర్సరీ ఇలాంటివి కేవలం ధనిక వర్గానికి మాత్రమే కాదు, పేదవారి పిల్లలు కూడా ఇలాంటి మంచి స్కూలింగ్ సిస్టంలోకి వెళ్ళాలి. ప్రీ ప్రైమరీ అనేది ఏదో ధనిక వర్గానికి మాత్రమే అందుబాటులో కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రీ ప్రైమరీ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం అనేది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్ర రూపురేఖల్ని కూడా మార్చి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వారి సంపూర్ణ పోషణని దృష్టిలో పెట్టుకొని మెనూను తయారు చేశారు. సో వారికి మరొకసారి ధన్యవాదాలు. కనగనపల్లి మండలం తుమ్చెర్ల గ్రామం దళిత మహిళ ఆత్మహత్య యత్నంపై నేడు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా లక్ష్మీదేవి 7 ఎకరాలు 24 సెంట్లు సాగుభూమి రెవెన్యూకు సంబంధించిన అన్ని విధాలు కలిగి ఉన్నారు. కేవలం దళితులకు లక్ష్యంగా చేసుకుని ఈ భూమిని గ్రామ సచివాలయం నిర్మించేందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రాజు ఎంఆర్పీఎస్ బీసీఆర్ దాసు, బండి మల్లేశ్వి విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బండి నారాయణస్వామి, బాలపెద్దన్న, కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర దళిత సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. దళితులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి దళితులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి దళితులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి గేట్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. రావాలి రావాలి కలెక్టర్ రావాలి రావాలి కనగనపల్లి డిప్యూటీ తహసీల్దార్లు వెంటనే కనగనపల్లి డిప్యూటీ తహసీల్దార్లు వెంటనే కనగనపల్లి తహసీల్దార్లు వెంటనే దళితుల భూములు కబ్జా చేస్తున్నటువంటి దౌర్జన్య పనులు వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకుడు మండల కన్వీనర్ ని దౌర్జన్య పనులు వెంటనే నాగముని అనుచరులు వెంటనే నాగముని అనుచరులను వెంటనే దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దళితుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి దళితుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి దళితుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి దళితుల పట్ల రాష్ట్ర ఆవు బతుకుల మధ్య రాత్రి రికార్డుల తారుమారు చేసినారు. వైసీపీ మండల నాయకులు వెంటనే కనగనపల్లి వైసీపీ మండల కనగనపల్లి వైసీపీ నాయకులు వెంటనే మండల మాట్లాడు ఖండించండి దళిత స్త్రీలపై అత్యాచారాలు వెంటనే. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శిరోమండనాలు చేస్తే చేయించుకోండి అనే దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడడం ఇది దుర్మార్గమైన చర్య. రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా శిరోమండనాలు, దళితుల ఆత్మగౌరవం
తాకట్టు పెట్టే విధంగా ఈ రోజు దళిత మంత్రుల వ్యవహార శైలి ఉంది. అదే వీరికి అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మక్కై భూమిని లాక్కోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ బాధిత మహిళ పాయిజన్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఈరోజు ఆసుపత్రిలో ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ న్యాయం జరగకపోవడం, న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ, దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టామని చెప్పి కుటుంబానికి న్యాయం జరగకుండా ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేయాలని చూస్తే రేపు అనంతపురం నగర బంద్ని ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీల అఖిలపక్షం, దళిత సంఘాల ఆధ్వర్యంలో మాల మహానాడు, ఎంఆర్పీఎస్, మాదిగ శక్తి, ఇతర దళిత సంఘాలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని కలెక్టర్ గారు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేస్తే రేపు అనంతపురం నగర బంద్ను చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ఎస్సీ ఎస్టీలు, అన్ని ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలోన మరో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్న దాడులను, ప్రత్యేకంగా రాప్తాడు మండలం తుమ్చెర్ల గ్రామంలో కనగానపల్లి మండలం జరుగుతున్న లక్ష్మీదేవి విషయంలో కూడా మరి మేము తీవ్రంగా ఏపీఎంఆర్పీ ద్వారా ఖండిస్తున్నాం. కాకపోతే అధికారం లేకొచ్చిన రాజకీయ పార్టీలు మొట్టమొదటిగా ఇంతవరకు 124 సంఘటనలు ఎస్సీ ఎస్టీల పైన, దళితుల పైన, అమానవీయ సంఘటనలు 3, అదేవిధంగా అత్యాచారాల పైన మరి 24, దాడుల పైన దాదాపుగా 94, 92, ఈ విధంగా భూములు లాక్కుండే విషయంలోన 11 కేసులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే రాష్ట్రంలో జరుగుతున్న డీజీపీ గారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న దళిత మరి హోంమంత్రి గారు అన్ని జిల్లాల్లో తిరిగి ఆయా జిల్లా ఎస్పీల దగ్గర సమీక్షా సమావేశం జరిపితే ఇంతటి దాడులు, అత్యాచారాలు, అమానవీయ సంఘటనలు జరిగేవి కావని మేము అనుకుంటున్నాం. మరి ఎస్పీ గారు ఆయా 8 జిల్లాల్లోన పూర్తిగా అధ్వానంగా 7-8 జిల్లాల్లో ఎస్పీ గారు పనిచేస్తున్నారు. 4-5 జిల్లాల్లోన ఎస్పీ గారు బలంగా పనిచేస్తున్నారు, ఇంక్లూడింగ్ అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు ఇంకొక 4-5 జిల్లాల ఎస్పీలు బలంగా పనిచేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మర్యాద, గౌరవం ఉంది. 7-8 జిల్లాల్లో ఉండే మరి ఎస్పీలను మరి డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. కంట్రోల్ చేయాలంటే ఎట్లా? వీళ్ళిద్దరూ అన్ని జిల్లాల్లో తిరిగి ఆయా జిల్లా ఎస్పీలు, డీఐజీలతోన సమీక్షా సమావేశం పెట్టి అయా రాష్ట్రంలోన ప్రత్యేకంగా దళితుల పైన, ఎస్సీ ఎస్టీల పైన, దళిత స్త్రీల పైన అత్యాచారాలు, అమానవీయ సంఘటనలు, అరాచకాలు, భూములు లాక్కోవడం జరుగుతుంది. దీనిపైన ఏం చేస్తున్నారు మీరు అని చెప్పని సపరేట్ గా అయినా గానీ మరి హోమ్ మినిస్టర్ గారు వచ్చి సమీక్ష సమావేశం, లేదా డీజీపీ గారు సపరేట్ గా వచ్చి ఆయా జిల్లాల్లోన సమీక్ష సమావేశం, లేదా ఇద్దరు వచ్చి అన్ని జిల్లాల్లోన మరి ఆయా ఎస్పీలు, డీఐజీ గారు ఉంటారు, వాళ్ళ దగ్గర సమీక్షా సమావేశం పెట్టింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి హోమ్ మినిస్టర్ గారిని, డీజీపీ గారిని అన్ని జిల్లాల ఎస్పీగా అన్ని జిల్లాలు తిరిగి ఆయా జిల్లా ఎస్పీల దగ్గర సమీక్షా సమావేశం, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీల పైన, దళిత గిరిజనుల పైన, దళితులపై జరుగుతున్న దాడుల అత్యాచారాల పైన మాత్రమే మాట్లాడాలి వాళ్ళు. ఆయా జిల్లాలకు వచ్చిన తర్వాత వేరే విషయాలు మాట్లాడకూడదు. అప్పుడైతే రాష్ట్రంలో కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చాలా అధ్వాన పరిస్థితికి చేరుకుంది. 124 సంఘటనలు కేవలం 15 నెలల 20 రోజుల్లోనే జరిగిందంటే మీరే అర్థం చేసుకోండి. 69 ఆయన వెంటనే మరి డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని అన్ని జిల్లాలకు పంపించి ఆయా ఎస్పీల దగ్గర సమీక్ష సమావేశం పెట్టి దళిత గిరిజనుల పైన, ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న మరి సంఘటనలు, అమానవీయ సంఘటనల పైన పూర్తిగా సమీక్ష సమావేశం జరిపి మరి దళితులకు న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. సంఘాలు, రాజకీయ పార్టీలు చేస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీలు చేయని వాళ్ళతో పాటు దళిత సంఘాలు కూడా కలుస్తుంటారు. కాబట్టి మేము కూడా దళిత సంఘాలుగా మరి అట్రాసిటీ పైన, కేసుల పైన ప్రత్యేకంగా చేస్తాం. ఇకపోతే కనగానపల్లి మండలంలో ఉన్న లక్ష్మీదేవి గారికి న్యాయం జరిగే వరకు ఇందాక చెప్పారు ఎస్సీ ఎస్టీ సంఘాలు, అదేవిధంగా మరి దళిత గిరిజన సంఘాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి గొడవ చేస్తాం. లాస్ట్ కి అనంతపురం జిల్లా టౌన్ బంద్ కూడా పిలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని, మరి లక్ష్మీదేవి త్వరగా కోలుకొని మళ్ళా మనందరి మధ్యకి రావాలని కోరుకుంటూ మరి ఈరోజు
కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టాము. ఈ కలెక్టర్ వచ్చి మా దగ్గరికి అయ్యా ఏదైతే లక్ష్మీదేవికి అన్యాయం జరిగిందో భూమి పోతుందని చెప్పి ఆమె ఆతృతతో ఆత్మహత్య చేసుకుందో ఆత్మహత్య చేసుకోకుండా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిజంగా చట్టపరంగా ఏది ఉంటుంది మేము మీ భూమి మీకు ఇప్పిస్తాము కనుక ఈరోజు 3 గంటలకు నేను ఆర్డీఓని పిలిపిస్తాను, మీరు కూడా ఇక్కడే ముఖ్యులు కూర్చోండి, మీ రికార్డులన్నీ పెట్టండి, ఏముంటే అవి చూసి ఆమె భూమి ఆమెకు తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఈరోజు కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మేము ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడే ఉన్నాడు చేసాం. ఎమ్మెల్యేకి కూడా అయ్యా ఇది పార్టీలకి అతీతంగా మీరు చూడండి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పిన మాటలు వినొద్దండి, మరి నిజంగా ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి భూమి, మరి ఈ భూమిలో కాకుండా ఇంకా ప్రభుత్వ భూములు అక్కడ చాలా ఉన్నాయి. గత గవర్నమెంట్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మేము సర్పంచ్గా ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి తీసాం, దాంట్లో కట్టండి. మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి తీసింది, ఆమె తీసినటువంటి భూమిలో మీరు బిల్డింగ్ కట్టొచ్చు, లేదనుకుంటే ఇంకా ప్రభుత్వ భూమి అక్కడ ఉంది, లేదా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని భూములు మంత్రి ఇస్తే కొన్ని బిల్డింగులు ఇస్తే అక్కడ కొన్ని బిల్డింగులు కట్టాము, ఇంకా స్థలం ఉంది దాంట్లో కూడా కట్టండి. కానీ రాజకీయాలని దానికి జోడించి నిజంగా మీరు కూడా సపోర్ట్ చేసి దళితుల భూములను లాక్కోవద్దని చెప్పి ఎమ్మెల్యేకి కూడా చెప్పాము. ఈ విషయాన్ని ఆయన కూడా మాట్లాడతానన్నాడు. మరి పార్టీలకు అతీతంగా మాట్లాడితే మేము కూడా సంతోషిస్తాం. పార్టీ వ్యక్తులకే సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే ఇండ్లు కూడా మేము ముట్టడిస్తాం. ఎమ్మెల్యే మీద కూడా కార్యక్రమం తీసుకొని నియోజకవర్గంగా మొత్తం పిలుపునిచ్చి దళితులందరినీ ఐక్యం చేసి కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకే కదన్నా ఒక ప్రశ్న ఏమన్నా బళ్ళారి చౌరస్తా డ్రైనేజీకి సంబంధించిన గత 4 రోజుల కిందట చేసిన నిరసన కార్యక్రమానికి వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ ఈ పనులను నిరంతరంగా కొనసాగించాలని ఏవో సాకులు చెప్పి మధ్యలో నిలిపివేయరాదని, ఈ సమస్య గత 2 సంవత్సరాలుగా ఉందని, ఫ్లైఓవర్ నిర్మించేటప్పుడే ముందు జాగ్రత్తగా అండర్ గ్రౌండ్ నిర్మించి ఉంటే ఈనాడు ఈ సమస్య ఉండేది కాదని అన్నారు. అలాగే కర్నూలులో ఎంపీలు 3 ఎమ్మెల్యేలు ఉన్న ఇంతవరకు కర్నూలు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురాలేదని సిపిఎం పార్టీ నాయకులు పేర్కొన్నారు. వచ్చిందంటే దయనీయ పరిస్థితిలో ప్రజలందరూ ఉంటున్నారు. ఎందుకంటే కర్నూలు కార్పొరేషన్ అయిపోయి కూడా ఇప్పటికి దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కుడాగా మార్చారు. అంటే ఓరకల్లు మండలంతో పాటు కర్నూలు మండలం, కల్లూరు మండలం అన్ని కలిపి కుడాగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒక పక్క ప్రకటన చేస్తుంది. మన కార్పొరేషన్కి 2 ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. నంద్యాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యుడు కానీ, కర్నూలుకు సంబంధించిన పార్లమెంటు సభ్యుడు కానీ, కోడుమూరుకు సంబంధించిన ఎమ్మెల్యే, పాండ్యానికి సంబంధించిన ఎమ్మెల్యే, కర్నూలుకు సంబంధించిన ఎమ్మెల్యే, ఈ 5 మంది కలిసి కర్నూలులో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మించడం కోసం ఎందుకు కృషి చేయడం లేదు అనేది మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఎందుకంటే కర్నూలులో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేటువంటి కోరిక ప్రజలకు ఈ రోజు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్షాకాలం వచ్చేదంటే ప్రజల యొక్క బాధలు వర్ణనీతీతం. ఇక్కడ మన అందిరి బ్రిడ్జి, ఆనంద్ రాజ్ గారు చూసుకున్నా, శ్రీరామ్ నగర్ ప్రాంతం చూసుకున్నా, కింది ప్రాంతాలు ఏదైతే అందిరి పక్కల కానీ వెక్కర పక్కల కానీ ఉండేటువంటి ప్రాంతాలు చూసుకుంటే నీళ్లతో నిలబడిపోయేటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణము అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లేకపోవడమే. కాబట్టి 3 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు దీన్ని ఆలోచించి దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీలకి కలిసి వచ్చే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 42వ వార్డు బళ్ళారి చౌరస్తా, ఈ బాబా బృందావన్ నగరు, వాణిజ్య నగరు ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ, ప్రధాన డ్రైనేజీ గత 4 నెలలుగా మొత్తం సిల్టుతో పూడుకపోయి మొత్తం రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. ఈరోజు వాహనదారులు కానీ, పాదాచారులు కానీ, అలాగే ప్రజలందరూ దుర్వాసనతో మొత్తం అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఒక 4-5 రోజుల కిందట పర్యటన చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ కమిషనర్ గారు తక్షణమే ఈ పనులను ప్రారంభించినందుకు సిపిఎం పార్టీగా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కేవలం పనులు ప్రారంభించడం కాదు, ఈ పనులు పూర్తి చేయాలా. ఇది దాదాపు 2 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. మొత్తం సిల్ట్ పేరుకపోయి ఏదైతే ఫ్లైఓవర్ కింద ఉందే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందో ఆ డ్రైనేజీ మొత్తం సీట్లతో అట్లాగే కర్రలతో డస్ట్తో మొత్తం బూడుకపోయింది.
కనుక మేము కోరుతున్నాం కమిషనర్ గారిని, ఈరోజు అధునాతన టెక్నాలజీ పెరిగింది, అలాంటి యంత్రాలను ఉపయోగించి మొత్తం కింది మీరికి ఈ సిల్ట్ను తొలగించాలా, ఈ సమస్య మరి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే కర్నూలు నగరంలో చాలా డ్రైనేజీలు, ప్రధానమైన డ్రైనేజీలు ఇలాంటి వ్యవస్థ రావడం వల్ల ఈరోజు చిన్న వర్షం వచ్చినా ప్రధానమైన రహదారుల మీద నీళ్లు నిలబడిపోయే పరిస్థితి ఉంది. మొత్తం మురికి నీళ్లంతా రోడ్లపై ప్రవహించే పరిస్థితి ఉంది. కనుక కమిషనర్ గారు తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయడం కోసం, కర్నూలు నగర ప్రజల ఆరోగ్యాలు కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ చౌరస్తాలో జరుగుతున్న ఈ పనులు ఏవైతే ఉన్నాయో, ఈ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత పడతారు మళ్ళీ ఇలాంటి సిల్ట్ పేరుకపోకుండా ఇక్కడ గ్రిల్ ఏర్పాటు చేసి ఒక పగడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఈరోజు బళ్ళారి చౌరస్తా ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య అయితే ఉంది. అయితే అప్పుడేగిన దీన్ని పట్టించుకొని అధికారులు దగ్గరుండి ఈ కాలువ అనేది మెయిన్ కాలువ, అంటే ఈ బాబా బృందావన్ నగర్ ఆ క్రింద నుంచి వచ్చే కాలువ ఉడుకుపోకుండా ఈ మిర్చి వేసేటప్పుడేగిన కింది స్థాయి నుంచి ఈ కాలువను సరి చేసి వేసింటే ఇప్పుడు ఈరోజు ఈ సమస్య వచ్చిండేది కాదు. అయితే ఈరోజు విపరీతంగా ఈ సమస్య పెరిగిపోయి అంటే ఈ మురికి నీళ్ళలోని, ఈ డ్రైనేజీ వాటర్లోని ప్రజలందరూ నడుస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. అయితే గత 4 రోజుల కిందట మేము వచ్చి మా బాధని, ప్రజల బాధని మనం కమిషనర్ గారికి వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెంటనే పనులైతే స్టార్ట్ చేశారు. నిజంగా అందుకు మేము కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మా పార్టీ తరఫున. అయితే దీన్ని ఇలా నిలిపివేయద్దండి దయచేసి. దీన్ని పూర్తి స్థాయిగా, అంటే ఇంకా దీని నుంచి ముందు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి సమస్య రాకుండా పూర్తిగా అయ్యే వరకు పనులు చేపట్టాలని, దీనిని మధ్యలో ఆపకుండా పూర్తి అయ్యే వరకు కూడా చర్యలు తీసుకొని కమిషనర్ గారి దగ్గరుండి ఈ పనులు చేపించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాము. అలాగే కమిషనర్ సార్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సంపూర్ణ పోషణ పథకాలను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభించారు. జిల్లాలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు కానుంది. అనంతపురం కలెక్టరేట్లో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీలు రంగయ్య, మాధవ్, ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంత అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడ్ ఎమ్మెల్యే తోబుతుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. No.
లైటింగ్ ఇది కవర్ చేస్తుంది. కొద్ది దగ్గర రమ్మని సార్ 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 వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అలాగే సంపూర్ణ పోషణ పథకం ప్లస్ అని చెప్పేసి 2 అంగన్వాడీకి సంబంధించి ముఖ్యంగా గర్భిణులు చిన్నారులు బాలింతలకు సంబంధించిన విషయాలు కూడా చేసి 1850 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ చేస్తారు. గతంలో అయితే కేవలం ఈ అన్ని ప్రోగ్రాంలకు కూడా 550 కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఈరోజు ఏదైనా కానీ ఒక ఆరోగ్యవంతంగా కూడా ప్రతి ఒక్కరు ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా అతని పుట్టక దశలో నుంచి కూడా ఈరోజు అంటే తల్లి కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో సాధ్యమని చెప్పేసి ఈరోజు బాలింతలు అయితేమి గర్భవతులు అయితేమి అప్పటి నుంచి పుట్టిన చిన్నారులకు అందరికీ కూడా పోషక పదార్థాలు అందించడానికి 1850 కోట్లతో కూడా తగ్గింది. ఇదే కాకుండా ఆ పిల్లలకు కూడా భవిష్యత్తు కూడా వారికి కల్పించడానికి కేంద్రాలు కూడా గతంలో అంగన్వాడీ కేంద్రాలు అనేది ఫ్రీ ఫస్ట్ క్లాస్గా ఈరోజు కూడా మారుస్తూ అక్కడి నుంచి కూడా ఈరోజు ధనవంతుల పిల్లలు ఈసురోమని దేశం ఉంటే దేశమే గతి బాగుపడునోయ్. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అని నమ్మినవారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈసురోమని అంటే బలహీనమైన మనసులున్న సమాజము మంచి సమాజాన్ని నిర్మించలేదు అన్న భావన ఇది. దాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిల్లలు సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ ఉంటుంది అని మైన్యూట్గా అబ్జర్వ్ చేసి ఈరోజు ఈ పేద పిల్లలను ఎవరైతే తల్లిదండ్రులు మంచి ఫీడ్ ఇవ్వలేకపోతున్నారో అలాంటి తల్లిదండ్రులను మైండ్లో పెట్టుకుని పిల్లలకు మంచి పోషకాహారాన్ని ఇచ్చి బాగా బలవర్ధకంగా తయారు చేయాలి. బలవర్ధకంగా తయారు చేసి స్కూల్లోకి పంపిస్తే పిల్లవాడు కూడా కంఫర్ట్గా వాని మనసు కానీ వాని మైండ్ కానీ పనిచేస్తుంది. లేదంటే అంత వేగంగా పిల్లల మనస్సు మైండ్ పనిచేయదు అన్న భావనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఆయన రూపుదిద్దడం జరిగింది. ఇది యావత్ రాష్ట్రంలో ఉన్న పేద తల్లులు, పేద తండ్రులు, పసిపిల్లలు అందరూ కూడా సంతోషపడే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈసురోమని దేశం ఉంటే దేశమే గతి బాగుపడునోయ్. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అని నమ్మినవారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈసురోమని అంటే బలహీనమైన మనసులున్న సమాజము మంచి సమాజాన్ని నిర్మించలేదు అన్న భావన ఇది. దాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిల్లలు సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ ఉంటుంది అని మైన్యూట్గా అబ్జర్వ్ చేసి ఈరోజు ఈ పేద పిల్లలను ఎవరైతే తల్లిదండ్రులు మంచి ఫీడ్ ఇవ్వలేకపోతున్నారో అలాంటి తల్లిదండ్రులను మైండ్లో పెట్టుకుని పిల్లలకు మంచి పోషకాహారాన్ని ఇచ్చి
బాగా బలవర్ధకంగా తయారు చేయాలి. బలవర్ధకంగా తయారు చేసి స్కూల్లోకి పంపిస్తే పిల్లవాడు కూడా కంఫర్ట్గా వాని మనసు కానీ వాని మైండ్ కానీ పనిచేస్తుంది. లేదంటే అంత వేగంగా పిల్లల మనస్సు మైండ్ పనిచేయదు అన్న భావనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఆయన రూపుదిద్దడం జరిగింది. ఇది యావత్ రాష్ట్రంలో ఉన్న పేద తల్లులు, పేద తండ్రులు, పసిపిల్లలు అందరూ కూడా సంతోషపడే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మరొక అడుగు ముందుకేసి సంపూర్ణ పోషణ ద్వారా మహిళలకు, శిశువులకు వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ గురించి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్న శాసనసభ్యులుగా మేమందరం కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నాము. అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాకు కూడా తనదైన శైలిలో తాను అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్కి సంబంధించి వాటన్నింటినీ కూడా స్లోగా ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఇక్కడ ఏ జిల్లాకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇస్తారని కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాను. మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు మన ముఖ్యమంత్రి గారు. నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా స్త్రీని గౌరవిస్తూ ఆయన దిశా చట్ట అయితేమి, ఇల్లు పట్టాలు కూడా రిజిస్టర్ చేసి మహిళల పేరిట రిజిస్టర్ చేయడము, మళ్ళీ లిక్కర్ బ్యాన్ చేయడము, అదేవిధంగా ఆసరా స్కీమ్ అయితే ఏమి, మళ్ళా మహిళలందరికీ కూడా మొన్న మనం చూసాము 18,750 వేసినారు. అదేవిధంగా ఈరోజు కూడా పోషణతో పాటు గర్భిణీ స్త్రీలకు, బాలంతలకు, పిల్లలందరికీ కూడా న్యాయం చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు స్కీమ్ని ఆవిష్కరించినారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం చూస్తే నిజంగా జగనన్నని పిల్లలందరూ కూడా, మా మామ ఉన్నాడు, మా అందరికీ కూడా నాడు నేడు ద్వారా మంచి ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో కూడా ఎడ్యుకేషన్ అందజేస్తున్నారు. అదేవిధంగా రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనే విధంగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఎక్కడన్నా ఏ విధంగా ఒక ఎగ్జామ్ లెవెల్లో మనం పోటీ పడాలంటే కూడా మమ్మల్ని తయారు చేస్తున్నారు అనే విధంగా పిల్లలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా అంగన్వాడీస్ చూస్తే కూడా ఈరోజు అంగన్వాడీలు కూడా నాడు నేడు కింద ఆ స్కీమ్ని తెచ్చి అంగన్వాడీ స్కూల్లో కూడా కార్పొరేట్ లెవెల్లో తయారు చేస్తామనే విధంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు గట్టిగా భరోసా ఇచ్చినారు. ఇటువంటి ముఖ్యమంత్రితో ఇంకా చాలా ఏళ్ళు ఇంకా ఉండాలి, ఆయనే సీఎంగా ఉండాలి అని ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా కోరుతున్నారు. మహిళలందరూ తరఫున, ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ తరఫున కూడా ఈరోజు ఆయనకి నిండు హృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కల్లూరు పరిరక్షణ సమితి తరపున అఖిలపక్ష నాయకులు ఎంపీ గారిని కలిసి మెమోరాండం అందజేశారు. కల్లూరు మరియు ఓర్వకల్లు కర్నూలు జిల్లాలోనే ఉండనివ్వాలని అడిగారు. ఈ సందర్భంగా ఎంపీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడుతూ కల్లూరు మరియు ఓర్వకల్ మండలాలను కర్నూలు జిల్లాలోనే ఉంచారని, సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తామని, ఖచ్చితంగా కల్లూరు ఓర్వకల్లు ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని అన్నారు. మీరు ఎవరైనా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ తయారు చేయాలి. నమస్కారం అండి. ఈరోజు కల్లూరు ఓర్వకల్ మండలం గ్రామ పెద్దలు, తర్వాత ప్రజలందరూ కూడా, సోషల్ యాక్టివిస్ట్ అందరూ కూడా దగ్గరికి వచ్చారు. ఒక ప్రధాన ఎజెండాతో వచ్చారు. త్వరలో మనకు జిల్లా విభజన జరుగుతూ ఉంది. మన సీఎం సార్ చెప్పినట్టుగా 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కు 25 జిల్లాస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ 26కు రావచ్చు. సో మరి ఇటువంటి సమయంలో మనం కల్లూరు పోతుంది, ఓర్వకల్ పోతుంది. మనకు ఇంపార్టెంట్గా హై డెన్సిటీ ఉన్న ఏరియాస్ అవి. అంటే సుమారు కర్నూలు సిటీలో 50% పాపులేషన్ కల్లూరు ఆ ఏరియాలో ఉన్నారు. హై డెన్సిటీ ఏరియా తక్కువ ఉన్నా కూడా జనాభా ఎక్కువ ఉన్నారు. 50% జనాభా పోయి నంద్యాల కలుస్తారు. వాళ్ళకేమో ఇక్కడ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, లేకపోతే కలెక్టరేట్ కానివ్వండి అన్ని దగ్గర ఉన్నాయి. వీళ్ళు పోయి నంద్యాల 80 కిలోమీటర్లు పోయి పని చేసుకోవాలంటే వీళ్ళకి చాలా కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మొదటనే మాకు నీళ్లు లేవు. మా వర్షం నీళ్ళు కూడా మొత్తం అందరూ రాష్ట్రంతో వాడుకుంటున్నారు. సంతోషం అందరూ బాగుండాలి.
మాకు ప్రధానంగా నీళ్లు లేవు. దానికి తోడు ఇప్పుడు కల్లూరులో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అది కూడా పోయి నంద్యాల కలిస్తే ఇంకా కర్నూలుకి ఏముండదు, ఉపాధి ఉండదు. సో వాళ్ళు చెప్తున్న ప్రధాన డిమాండ్స్ ఇవి. నేను తప్పకుండా ఇవన్నీ కూడా నా మనసులో కూడా ఉన్నవే ఇవి. నేను త్వరలో సీఎం సార్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని వీలైతే మన గ్రామ పెద్దలను కూడా ఒకరినిద్దరు తీసుకెళ్ళి సీఎం సార్కు ఇవన్నీ కూడా చెప్పేది మేము సిద్ధం అవుతున్నాము. ఇక మాకు గుండ్రేల ఒక ప్రాజెక్ట్ కావాలి, నీరు కావాలి. మనకి ఎప్పటి నుంచో 65 years నుంచి కూడా రకరకాల అవార్డ్స్ వచ్చాయి. క్యారీ ఓవర్ రిజర్వేర్స్ కట్టుకోమన్నారు. మనం 30 TMC వాడుకునే అవకాశం ఉంది. మనకు గుండ్రేల కట్టేసి కనీసం 20 TMC అయినా మనం వాడుకోగలుగుతాం. ఈ 20 TMC ఉందంటే ప్రతి గ్రామంలో కూడా కర్నూలు పార్లమెంట్లో 430 గ్రామాలు ఉన్నాయి. 430 గ్రామాలకు కూడా ఒక గ్రామంలో ఒక చెరువు దవ్వామనుకోండి, వాళ్ళకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇక్కడ వలసలు ఆగిపోతాయి, ఆత్మహత్యలు ఆగిపోతాయి. ఏ రంగం తీసుకున్నా ఇక్కడ ఆత్మహత్యలు. నాట్ ఓన్లీ వ్యవసాయం, వ్యాపారం చేసుకుని చిన్న వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఉద్యోగం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అలాగే చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి రంగంలో ఇక్కడ అల్లకల్లోలం అయిపోయింది మా కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు జిల్లా విభజన జరిగితే ఇంకా పరిస్థితులు దూరం అవుతాయని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారు. మాకు కూడా ఎటువంటి అనుమానమే ఉంది. తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యంగా నేను ఈ గ్రామ పెద్దలందరి మనసులో ఉన్న విషయాలన్నీ కూడా నేను ఒక మెమరాండంగా తయారు చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరలో ఇవ్వబోతున్నాను. వారిని నేను ప్రాధాయపడతాను. తప్పకుండా మా కర్నూలు పార్లమెంట్ కూడా మీరు కాపాడండి. ఏ విధంగా అయితే నంద్యాల సుభిక్షంగా ఉన్నదో కర్నూలు కూడా సుభిక్షంగా అయ్యేందుకు, ఇక్కడ సస్యశాలం అయ్యేందుకు వారు మనకు నీరు ఇవ్వాలి, తర్వాత అట్లాగే ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, ఇండస్ట్రియల్ హబ్స్ ఇవ్వాలి ఇక్కడ. అట్లాగే కల్లూరు అండ్ ఓరోగల్ మండల్స్ కూడా కర్నూలు జిల్లాలో ఉంటేనే బాగుంటుందని అందరి అభిప్రాయం, అందరి కోరిక. సో అందరి సమస్యలు అర్థం చేసుకొని అన్ని వర్గాల ప్రజలను కూడా శాంతపరిచే మనస్తత్వం ఉన్న మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా రిక్వెస్ట్ను అంగీకరిస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. నేను కూడా వెళ్ళి సార్ రిప్రజెంటేషన్ చేస్తాను. మరి భగవంతుడు ఎలా పెట్టారో, జగనన్న గారు మనకు ఏ విధంగా దీవిస్తారో రాబోయే రోజు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. సోషల్ డిస్టెన్స్ లేకుండా భారీగా జనాలను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత షాపులు తెరిస్తే కరోనా వస్తుందని షాపులకి జరిమానా విధించి ముయించారు. కరోనా కేసులు ప్రతిరోజు కర్నూలు జిల్లాలో కొన్ని వందల సంఖ్యలో పెరుగుతున్నాయి. అయినా కూడా ఆర్టీసీ బస్సులో మాత్రం ప్రయాణికుల సంఖ్య తగ్గడం లేదని పేర్కొన్నారు. కోలూరులో 4 జిల్లాలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. కనగనపల్లి మండలం తుమ్ముచెర్ల గ్రామం దళిత మహిళ ఆత్మహత్య యత్నం. పైనేరు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. బల్లారి చౌరస్తా డ్రైనేజీకి సంబంధించి గత 4 రోజుల కిందట చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభం. కైవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.